ప్రత్యేకమైనటువంటి జేబీఎంలు. అయితే ఈ అక్టోబర్ 24వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో వీకావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురి అవ్వడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి గురి అయినటువంటి బస్సు విషయము అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ యొక్క అగ్ని ప్రమాదంలో 19 మంది సజీవ దహనంగా చనిపోతే ఒక 5గురు తీవ్ర గాయాలతోటి మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక రకాలుగా అనేక మంది ఇష్టానుసారంగా మరి అపోహలతోటి ఇష్టం వచ్చినట్లు ఆ అవంతులు మరి ఒకరేమో ఆ బస్సులో సెల్లులు పెట్టినందువల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, ఒకరేమో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని, ఇంకొకరేమో మందు దాగొచ్చి మరి బైక్ అతను అడ్డం పట్టడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా చేస్తా ఉన్నారు. అయితే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత దీని మీద విచారణకు ఒక ఎస్ఐని, సిఐని, డిఎస్పిని ప్రభుత్వం 3 అధికారులని పారదర్శకంగా విచారణ జరపమని ఇక్కడ నియమించడం జరిగింది. అయితే వీరు ఒక ప్రకటనలో తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ ఘటన మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. డ్రైవర్ను మేము ఇప్పుడు రిమాండ్కి పంపించాము, కేసు కట్టి. రేపో ఎల్లుండో వీకావేరీ ట్రావెల్స్ యజమాని అయినటువంటి వేమూరి వినోద్ కుమార్ను కూడా వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతామని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజుకు 11 రోజులు అవుతుంటే ఇంతవరకు ఈ వీకావేరీ బస్సు ట్రావెల్స్ యజమాని అయినటువంటి మరి వేమూరి వినోద్ కుమార్ గారిని అరెస్ట్ చేయలేదు, పట్టుకోలేదు, రిమాండ్కి పంపలేదు. ఇది ఎందుకో వాస్తవంగా అడుగుతున్నాను నేను అక్కడ అధికారులని. ఇక్కడ ఈ వీకావేరీ ట్రావెల్స్ యజమాని ఈయన అగ్రకుల బోర్డు పట్టుకోలేదా, లేకపోతే ఈయన డబ్బున్నవాడని పట్టుకోలేదా, ఈయన వెనక అన్నదానంలోనే పట్టుకోలేదా, ఈయనకి ధనబలం ఉందని, రాజకీయ బలం ఉందని, మరి ఖండబలం ఉందని ఎందుకు మీరు ఇన్ని రోజులు ఈయన్ని పట్టుకోలేకపోయారు? ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ 3 విచారణ అధికారుల మీద ఉందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఈ రోజు టెక్నాలజీని బట్టి ఈ జరుగుతున్నటువంటి అవంతరాలన్నిటికీ పుల్ స్టాప్ పెట్టి పారదర్శకంగా విచారణ జరిపించాలి మీ 3. ఎట్లా అంటే ఈ బస్సు వాట్ ఈజ్ వాట్, ఏ సెల్ ఫోన్ల వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే ఈ యొక్క బైకు కుర్రవాడి వల్ల యాక్సిడెంట్ జరిగిందా? వీటిని కరెక్ట్గా పారదర్శకంగా విచారణ జరిపించి ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి ఈ నివేదికను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దీని మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్కో మరి కమిషనర్ గారు అయినటువంటి మనీష్ కుమార్ సిన్హా గారు సీరియస్గా ఉన్నారు. ఇక్కడ 19 మంది చచ్చిపోయినటువంటి వారి ఆధారాలు